దత్తక్షేత్రాలలో ప్రముఖమైనది గానుగాపూర్ దత్తక్షేత్రం. ఇది దత్తాత్రేయుని రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కొలువైన ప్రదేశం. దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో వెలిశారు. శ్రీపాద శ్రీవల్లభులే తరువాత మహారాష్ట్రలోని కరంజాపూర్ గ్రామంలో మాధవ శర్మ, అంబా భవానీ దంపతులకు 1378లో నరహరిగా అవతరించారు. అంబా భవానీ గత జన్మలో శ్రీపాద వల్లభుని భక్తురాలు. వచ్చే జన్మలో నీ బిడ్డగా పుడతానని స్వామి వరం ఇచ్చారు. 1386లో 8 సంవత్సరాల వయసులో కాలినడకన కాశీ చేరుకుని శ్రీకృష్ణ సరస్వతి నుంచి సన్యాసం స్వీకరించి శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి భారతదేశం అంతా పర్యటించి 12 సంవత్సరాలు నృసింహవాడిలో ఉన్నారు. తరువాత కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని గానుగాపూర్ చేరుకున్నారు. భీమా అమరజ సంగమ ప్రదేశంలో ఉంటూ భక్తులకు జ్ఞానబోధ చేస్తూ తరింపచేశారు. సుమారు 23 సంవత్సరాలు గానుగాపూరులో ఉన్న స్వామి శ్రీశైలం చేరి కదలీవనంలో తపస్సు చేసి 1459లో పాతాళగంగలో అంతర్ధానమైనారు. ఇప్పటికీ గానుగాపూర్లో సూక్ష్మ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. గానుగాపూర్ చేరుకున్న భక్తులు ముందుగా భీమా అమరజ నదుల సంగమ ప్రదేశం చేరుకుంటారు. అక్కడ నదీ సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు. పసుపు, కుంకుమ, అక్షంతలు, మారేడు దళాలు, పూలతో అలంకరించిన కొబ్బరికాయను దీపం వెలిగించి నదిలో వదులుతారు. నదీ సంగమ స్నానం పాపాలను హరిస్తుంది. నది ఒడ్డున ఉన్న రావి చెట్టు చుట్టూ తిరిగి దత్తాత్రేయుణ్ణి, శివుణ్ణి పూజిస్తారు. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న దత్త పారాయణ మందిరంలోకి వెళ్లి వాటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పారాయణానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన పీఠాలపై గురు చరిత్ర గ్రంథాన్ని పెట్టుకుని భక్తితో పారాయణం చేస్తారు. ఈ చెట్టు మొదట్లో ఉన్న చిన్న మందిరాల్లో వినాయకుడు, స్వామివార్ల విగ్రహాలను పూజిస్తారు. భక్తులు రంగుల దారం తాడులను ఇక్కడ కడతారు. భీమా అమరజ సంగమంలో పడవలో తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. సంగమం నుంచి బయలుదేరి కొంత దూరంలో ఉన్న నిర్గుణ పాదుకా మందిరం చేరుకోవాలి. ఆలయం రాజగోపురం 5 అంతస్తులతో పంచ కలశాలతో ఆహ్వానిస్తుంది. గోపురం మీద శిల్పాలు కనువిందు చేస్తాయి. బయట పూజా సామగ్రి దొరుకుతుంది. ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు గోధుమ ఎరుపు రంగులో ఉంటాయి.
ఇవి రాయితో చేసినవో చెక్కతో చేసినవో తెలియదు, కానీ వాటిని తాకితే మృదువుగా మానవ శరీర అవయవాలుగా అనిపిస్తాయి. స్వామి శ్రీశైలం వెళ్లే ముందు వీటిని భక్తుల అనుగ్రహం కోసం విడిచి వెళ్లారు. ఆలయం లోపలకు వెళ్ళగానే దత్తాత్రేయ నామస్మరణతో పులకించిపోతారు. నిర్గుణ మఠం చుట్టూ ప్రదక్షిణలు చేశాక లోపలికి వెళ్లి స్వామివారి పాదుకలను దర్శించుకుంటారు. వీటిని ఒక గవాక్షం ద్వారా మాత్రమే దర్శించుకోగలం. అక్కడే 3 ముఖాలతో స్వామి దర్శనం అవుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మానసిక శాంతి కలుగుతుంది. మానసిక ప్రాణాంతక వ్యాధులకు స్వామి దర్శనంతో ఉపశమనం లభిస్తుంది. మఠం ప్రాంగణంలోనే ఒక రావి చెట్టు ఉంటుంది. స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టుపైనున్న బ్రహ్మరాక్షసుడికి విమోచనం కల్పించి సద్గతులు ప్రసాదించారు. అందువల్ల భూత ప్రేత పిశాచాలు ఆవహించిన వ్యక్తులు ఇక్కడకు రాగానే వారికి వాటి నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక దినాల్లో ఇటువంటి వారిని ఇక్కడికి తీసుకువస్తారు. స్వామివారి పాద స్పర్శతో వారికి నయమవుతుంది. 12 గంటల తరువాత ఆలయం ప్రక్కనే భక్తులకు ప్రసాదం భిక్ష వేస్తారు. బాదం ఆకుల దున్నెలతో వెళితే వివిధ రకాల పదార్థాలను భిక్షగా వేస్తారు. దత్తాత్రేయుని ప్రసాదంగా భక్తులు ఆనందంగా స్వీకరిస్తారు. దత్తాత్రేయుని పూజిస్తే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల్ని పూజించినట్టే. త్రిమూర్తి స్వరూపం ఆయన. హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి గాన్గాపూర్కి బస్సులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బస్సులను విరివిగా తిప్పుతుంది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి, హుమ్నాబాద్, గుల్బర్గా మీదుగా గాన్గాపూర్ చేరుకోవచ్చు. ట్రైన్లో అయితే గాన్గాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి 21 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ స్టే చేయడానికి తక్కువ రేట్లలో ధర్మశాలలు ఉంటాయి. లగ్జరీ ఏసీ హోటల్స్ కూడా ఉంటాయి. లగ్జరీ హోటల్స్ లో దిగేటప్పుడు ఎంత బేరవాడితే అంత తగ్గిస్తారు. శ్రీదత్త క్షేత్ర దర్శనం సర్వ పాపహరణం.